ప్రదర్శనకి తర్ఫీదిచ్చినటువంటి డ్యాన్స్ టీచర్ ప్రియాంక జైస్వాల్ గారిని శ్రీమతి కంతేటి వెంకటరాజు గారు, శ్రవంతి గారు, అదేవిధంగా గాంధీ భగవాన్ రాజు గారు ఇరువురు కూడా మరి ప్రియాంక జైస్వాల్ గారిని సత్కరిస్తున్నారు. మీ అందరి అటెన్షన్ డ్రా చేసింది ఈ అమ్మాయి. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఈ అమ్మాయి. నేనైతే ఇంకెవరికేసి చూడలేదు, ఈ అమ్మాయికేసి చూశాను. యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ క్యూట్, వెరీ నైస్. యూ ఆల్ లవ్ యువర్ పెర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆల్సో, బట్ లిటిల్ ఎక్స్ట్రా ఆన్ హర్. వెరీ నైస్, వెరీ నైస్. రాసిన పద్యంలోని చివరి పాదం అది. నన్నయ్య నాటి నుండి నారాయణ రెడ్డి దాకయ్యను నానుడి మ్రోగద తెలుగునాడులను అని. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆయన, పద్మశ్రీ, పద్మవిభూషణ్ గౌరవాలు అందుకున్నటువంటి గొప్ప కవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 30 సంవత్సరాల పైచిలకు తెలుగు బోధన చేసినటువంటి మహాకవి. సినారే జాతీయ కవిగా నేను ఒక 200 పేజీల పుస్తకం రాశాను. అందువల్ల ఆయన గురించి చెప్పడానికి కొంత అర్హత నాకుంది. ఆయన నిన్ను గూర్చి పాడుకొందు, నన్ను గూర్చి పాడుకొందు, నిన్ను నన్ను కన్న తల్లి నేల గూర్చి పాడుకొందు. ఎంత బాగుందండి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ దీనిని చెబితే ఆయన ఈ అంశాన్ని తీసుకున్నారు అనేది మనం కొద్దిగా ఆలోచిస్తే, వేదంలో మొదట మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ అన్నటువంటి ఆ మాట, ఈ భూమి మా అమ్మ, ఈ భూమికి నేను సంతాన రూపం అనేటటువంటి ఆ భావన. ఆ తర్వాత రామాయణంలో అపి స్వర్ణమయ్యి లంక. ఎంత బాగుంది అన్నయ్య ఈ లంకా నగరం అంటే. అప్పుడు రాముడు ఏమన్నాడు? అపి స్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరిగేసి అని. కన్న తల్లి, కన్న నేల తల్లి, స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా అని అక్కడి నుంచి తీసుకున్నాడండి. నిన్ను గూర్చి పాడుకొందు, నన్ను గూర్చి పాడుకొందు, నిన్ను నన్ను కన్న తల్లి నేల గూర్చి పాడుకొందు అని అక్షరాల వాక్యాల్లో ఉంటుంది. ఇది నేలపైన విరిసిన కన్నీటి చుక్కలేరుకొందు, ధూళిలోన విరిసిన హృదయాల గాథలేరుకొందు, ధూళిలోన విరిసిన హృదయాల గాథలేరుకొందు. కాబట్టి ఈ విధంగా నా కవిత్వానికి మూలాధారం ఇది అని ఆయన చెప్తూ ఎన్నో విషయాల్ని తమ 92 గ్రంథాలు మొత్తం ఆయన రచించినవి. 29 జనవరి 1931, 29 జూలై 1931 ఆయన జన్మదినం. 12 జూన్ 2017 ఆయన బ్రహ్మలీనమైనటువంటి దినం. కాబట్టి ఇన్ని గ్రంథాలు రాస్తారు, ఇంత గౌరవం పొందారు కదా. మరి ఆయన ఏం చెప్పుకున్నాడని ఒక విషయం చూస్తే, అంతో ఇంతో తెలివి అబ్బి నేటికి చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనిషికి ధనాహంకారం ఉంటుంది, మా సంస్కారాలు తగ్గితే జ్ఞానాహంకారం ఉంటుంది, అధికార అహంకారం ఉంటుంది, బలం నాకు ఎంత ఉందనే అహంకారం ఉంటుంది. కానీ మీరు చూడండి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత చెప్తున్నది, అంతో ఎంతో తెలివి అప్పి నేటికి దశాబ్దం అయ్యి ఇప్పటికీ చెమ్మగిల్లిన నేత్ర పుటల లోపలి అర్థములు గ్రహింపలేక వెర్రిగా నిఘంటువుల వెంబడి పరుగులెత్తెదను.
30 ఏళ్ల వయసులో రాసుకున్నది. అంటే ఇప్పటికీ నాకు ఇంత తెలుసు అనుకోకూడదు. ఆ పుస్తకం మన మస్తకంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఆయన అందించింది. అంతేకాదు మనమంతా ఒక్కటే. ఎవడు హిందూ, ఎవడు తురక, ఎవడు రాకిరస్తాని, ఎవరిది తెలుగు, ఎవరిది అరవము, ఎవరిది హిందుస్థానీ, ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా, ఒకే వాణి గుడిలో వెలిగించిన మణి దివ్యలురా. కాబట్టి మనమంతా ఒక్కడే, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళం అనేటటువంటి ఒక భావన నిర్మాణం చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. అంతేకాదండి, మనం శక్తిహీనులమని ఎప్పుడు అనుకోకూడదు. భరత జాతి సత్వమును పరీక్షించబోకుము, అది సహనానికి ఏలిక, సమరానికి కాలిక అంటారండి. అది ఇవాళ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు కావాల్సింది. మళ్ళా చెప్తాను, భరత జాతి సత్వమును పరీక్షించబోకుము, అది సహనానికి ఏలిక, సమరానికి కాలిక. ఈ విధంగా వారు అనేక అంశాలను చెప్తూ వచ్చారు. అన్ని జాతులకు ఒకే సూర్యుడు, అన్ని జాతులకు ఒకే చంద్రుడు, అయినచో జాత్యహంకారము ఆటవిక తత్వము కాదా. అంటే అనేక గ్రంథాలలో అక్కడక్కడ వచ్చినటువంటివి ఇవి. అందుకే ఆయన మంటలు మానవుడు మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారిగా మానవతా వికాసానికి దోహదం చేసి ఈ మానవుడు దివ్య మానవుడు కావాలి అనేటటువంటి సందేశాన్ని అందించింది. మనకు తెలుసు, చాలా మందికి సినిమా పాటలు నారాయణ రెడ్డి గారు, సినారే అంటే సినిమా పాటలు నారాయణ రెడ్డి గారే అని. నిజమే, నన్ను దోచుకొందు వాటి వందెల దొరసా అని దగ్గర నుంచి మొదలెట్టుకొని ఒక్కసారి మనల్ని కదిలించే సినిమా పాట ఆడవే మయూరి, నటన మాడవే మయూరి, హెలికాపురంలో చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, అడుగులందు కల హంసలాడగా, నడుములో తరంగమ్ములూగగా, వినీల కచపర విలాస బంధుర తను నతిక చంచలించిపోగా ఆడవే అని. అలా పాల నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమద గడము కనిపించగా, ప్రమదనాథకర కర పంకజ భంకృత డమరుధ్వని వినిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపడ సంజనిత భూత్కృతుల కనులలోన కనుబములలోన అధరమ్ములోన వదనమ్ములోన గడసీమలోన కటసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువులోన అనంత విధముల అభినయించీక ఆడవే ఆడవే ఆడవే. ఒక్కసారి అందరినీ కదిలించేదండి ఇది. ఇంత గొప్ప చెల్లెలి కాపురం గొప్ప అంటే శబ్దం మీద ఒక అధికారం, ఆ సందర్భానికి అనుగుణంగా ఆ పదాలను ఉపయోగించుకోవడం అనేది నారాయణ రెడ్డి దాంట్లో చూస్తాం. అంతేకాదండి, మనలో ఒక గొప్ప పవిత్ర భావన కలిగించడానికి, నా దేశం ఒక పావన గంగ, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. ఇలాగా ఆయన భావాలు ఇవి. నా దేశం వాల్మీకి కావ్య వల్లరి, కాళిదాస కవితా మంజరి, తాన్సేన్ గాన మాధురి, వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుబల సస్యశ్యామల సుందర హిమగిరీంద్ర మకుటోజ్వల. ఈ విధంగా నారాయణ రెడ్డి గారి గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఒక గంట అయితే పరిచయం కొంత చేయడానికి వీలవుతుంది. 92 గ్రంథాలు అందించినటువంటి ఆయన అన్ని ఒక ఎత్తు, ఆయన పరిశోధన ఒక ఎత్తు. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయం ప్రయోగం అనే దాంట్లో ఇద్దరు యుగకర్తలు ఉన్నారని గురజాడను రాయప్రోలను ఇద్దరిని ప్రతిపాదించారు. వారు ఆ తర్వాత విశ్వంభరకు ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. మనకు తెలుగు వారికి 3 జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందండి. ఒకరు విశ్వనాథ, 2 సినారే, 3 రావూర్ భరద్వాజ. కాబట్టి ఈ 3 జ్ఞానపీఠ పురస్కారం వచ్చాయి. విశ్వంభరకు కూడా మూలాధారం ఫిలాసఫీ అండి. అది ఏంటంటే తైత్రీయ ఒక్కటే నిజం చెప్తాను, ఎందుకంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం ఇది. తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము, ఆనందము ఏది బ్రహ్మము? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, మనో బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్,
ఆనందో బ్రహ్మేతి వ్యజానతని 5 అంశాలు తీసుకొని 5 భాగాలు. అన్నం కొరకు ప్రపంచంలో ఎవరెవరు కాట్లాడుతున్నారు, ఎవరు దోచుకుంటున్నారు. ఓ చెంగిస్ ఖాన్, ఒక నాదిర్ షా, ఒక అలెగ్జాండర్, ఎవరెవరు భూముల మీద పడ్డారు. తర్వాత ప్రాణాలు తీసినటువంటి జాతులు ఏంటి ప్రపంచంలో. ఆ తర్వాత మనస్సు చేసినటువంటి వికలమైన చేష్టలతోటి ఎవరెవరు ఏ విధంగా వివరించారు, వాళ్ళ చరిత్రలు వస్తాయి. దాంట్లో భాగంగా విజ్ఞానం గొప్పదే కానీ ఆ విజ్ఞానం మానవ మారణహోమానికి ఎట్లా కారణమైంది అది చెప్తారు. అది ఆ విషయాన్ని, అంటే ఈ విషయాలను ఉండవు, అంతర్గతంగా ఇది రహస్యంగా ఉంటుంది, ఇది ఆత్మగా ఉంటుంది. చివరికి అందరినీ కలిపేది ఏది అంటే ఆనందో బ్రహ్మేతి విజయనాథ్. అందుకే వచ్చిందండి జ్ఞానపీఠ పురస్కారం. అది అందువల్ల అంతా తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి అన్నం నుండి ఆనందం వరకు ఉన్నటువంటి భారతీయ వేదాంతాన్ని ఆ విధంగా వారు అందించారని చెప్తూ, ఆ కారణంగా జ్ఞానపీఠ పురస్కారం వారు అందుకున్నారని చెప్తూ, ఈ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నటువంటి ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతిని ఇక్కడ నిర్వహించుకోవడం, అది రేపు చాలా చోట్ల జరుగుతూ ఉండడం, ఇక్కడ జరుపుకుంటూ ఉండడం అనేటటువంటిది ఆంధ్ర మహా అసోసియేషన్లో ఈ గోదావరి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహక వర్గానికి నమస్కరిస్తూ సెలవు. నమస్కారం. మన దేశ ప్రధాని యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిపై, వారి పరిపాలనపై రచించిన 2 గ్రంథాలను డాక్టర్ పచ్చిరెడ్డి వెంకటరెడ్డి గారికి వాళ్ళ గురువారు అయిన ఒకలాభరణం కృష్ణమోహన్ గారు 2 పుస్తకాలు బహుమతి ఇస్తారు. వారికి ఒకలాభరణం కృష్ణమోహన్ గారికి స్వాగతం. సార్, మీ శిష్యుడు మీకు 2 పుస్తకాలు ఇస్తారంట. ఈ వేదిక దగ్గరికి మా గోదావరి సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పరవశం పంచితివి, గేయానికి గంగవై గుండెలను తడిపితివి, భావాలకు భాషనిచ్చి భువిని వెలిగించితివి, జ్ఞానదీప జ్యోతిగా తరతరాలకు దారి చూపితివి, కవిత్వమే నీ శ్వాసపై కాలాన్ని జయించితివి, సాహిత్య సింహాసనంపై చిరకీర్తి నిలిపితివి, విశ్వంబర గానమై విశ్వాసాన్ని పలికించితివి, తెలుగు వెలుగు తెలుగు వైభవ గాథలను తలపించే మహాకవివి, నీ కలమే మా కలలకు చిరునామా అయింది. సినారే నీ స్మృతి చిరంజీవి, మా ప్రణామం స్వీకరించు. ధన్యవాదములు. ధన్యవాదాలు మోహన్ గారు. ఇప్పుడు చెరుకు మహేశ్వర శర్మ గారు జగిత్యాల నుంచి వచ్చారు. చెరుకు మహేశ్వర శర్మ గారు. అందరికీ నమస్కారం. తెలుగు వెలుగు జాతీయ సాహిత్య పరిషత్ గారు ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి అవకాశం ఇచ్చేందుకు పెద్దలు గురువర్యులు కేశవ రాంప్రసాద్ గారికి నమస్కారాలతో నేటి నా కవిత అక్షర కిరీటికి నీరాజనాలు. అక్షర కిరీటికి అక్షర నీరాజనం. తెలుగు భాషకు తొడిగిన మేలిమి తొడుగు, అక్షరాల తేనెపట్టు నిండిన అమృత భాండం, భాషా సమరంలో జయకేతనం ఎగరవేసిన అక్షర కిరీటి, విశ్వంభరతో దశ దిశలా వ్యాపించిన దివ్యకాంతి, సాహితీ గగనాన వెలిగిన నిరంతర శాంతి, పద్యమైన పాటైన సినారే కలం పలికిన వేదం, మానవతను మేల్కొల్పే మధురమైన రసనాదం, జ్ఞానపీఠ ప్రాంగణాన తెలుగోని విప్లవ పతాకం,
ఆయన అక్షర సంతకమే సకల రసాల సమూహం. కాలం కరిగిపోయిన చెదిరిపోని సినీ గీతాలు అందించిన నిపుణులు, కవితల లోగిలలో సీనారే రచనలు చిరకాల వసంతాలు. ప్రాంత యాసలు వేరైనా తెలుగు తల్లి ముద్దుబిడ్డగా ఆయన చేసిన రచనలు కలకాలం సేవించాలనిపించే కావ్యామృతధారలు. కలకాలం సేవించాలనిపించే కావ్యామృతధారలు. కవితా కావ్యాల సుగంధం పంచిన మహనీయుడు, తెలుగు సాహితీ గగనాన వెలిగిన అమర సూర్యుడు. ఆయన అక్షర పదాలకు అంజలి ఘటించిన యుగాలు. ఇదే ఆయనకు అందించే అక్షర నీరాజనాలు. అందరికీ ధన్యవాదాలు. మహేశ్వర శర్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మధు గారు అక్షర వాక్యాలను పునరావృతం కాకుండా ఒకేసారి. సో సభాముఖంగా అందరికీ నమస్కారం. సో టెక్నాలజీ ఈవెంట్స్ పక్కన పెడితే ఇది తెలుగు వాళ్ళతో తెలుగు గురించి మాట్లాడడం అన్నది ఒక రకంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. అచ్చు తప్పులు ఉంటే క్షమించండి, కానీ తప్పులు చేయకుండా ఏ మనిషి ఉండడం నా నమ్మకం. సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక తలపాగా ఎలా చుట్టాలి, అట్లా తలపాగా చుట్టడానికి అసలు ఏంటి కారణం? తెలుగు తల్లికి తలపాగా నిలిచిన కవితా శక్రాగ్రం, నింగికెగిసిన నేలతోనే మమేకమైన ఆణిముత్యం, ఆధిపత్యం ఆయన వ్యక్తిత్వం, అహంకారం కాదు. అహర్నిశం సాహిత్య తపస్సే ఆయన జీవిత సాధనం. శివతత్వంలో ఉన్న గాంభీర్యం, సరస్వతి కటాక్షమే ఆయన కలం. పదానికి పరిమళం తెచ్చిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్లస్ ఆయన జీవితం అంతా మనం కానీ చూస్తే పురస్కారాలు ఆయనకి గొప్పవాడిని చేయలేదు, కానీ ఆయన పురస్కారాలకి గొప్పవాడిని ఎలా చేశాయంటే ఆయన తెచ్చిన వ్యక్తిత్వం, ఆయన రాసిన భాషను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మన జీవితం. కాలం మారిన విలువలు మారని తన రచనతో ఇవన్నీ మనకు నిరూపించారు. సాహిత్యంలో పుస్తకాలను బంధించేవే కాదని, సాహిత్యం మనసులో ఉన్న మాటని నిర్మహమాటంగా చెప్పే అతి తక్కువ మనిషి మన సినారే గారు. థ్యాంక్ యూ సో మచ్. మధు గారు ధన్యవాదాలు మీకు. ఇప్పుడు డాక్టర్ వాసరవేణి పరశురామ్ గారు సిరిసిల్ల రావాల్సిందిగా కోరుచున్నారు. సభకు నమస్కారం. సినారే మానవతే. మీరు రాసిన కవిత నిండినది మానవత. హనుమాజీపేట పల్లె జ్ఞానపీఠ ముల్లె. పల్లె నుండి ఢిల్లీ దాకా తిరుగులేని ప్రయాణం. మీ జీవితం, మీ కృషి నేటి యువతకు ఆదర్శం. అక్షరాలకు ఆత్మనిచ్చి అంతరంగాలు వెలిగించారు. పాటలో పరిమళమై ప్రజల గుండెల్లో నిలిచారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డై తేట తెలుగుకు తేజమయ్యారు. మానవతకు మకుటమై మహాకవిగా వెలిగించారు. కలం పలికిన ప్రతి మాట కరుణకు చిరునామా. మీ భావాల వెలుగులోనే సాగాలి మన జీవన యానం. సినారే పేరే చిరంజీవి. సాహిత్యం శాశ్వత దీపం, తరతరాలకు మార్గదర్శి. మానవతే మీ నిజ స్వరూపం. మాకు మీరు ఆదర్శం. ధన్యవాదాలు. పరశురామ్ గారికి హృదయ ధన్యవాదాలు. ఇప్పుడు చివరిగా లక్ష్మయ్య గారు. నమస్తే. శీర్షిక విశ్వానికి రాయబారి. రైతు బిడ్డ సినారే నారాయణుడై విశ్వమంతా వీక్షించి విశ్వంబరను సృష్టించి. రైతు బిడ్డ సినారే నారాయణుడై విశ్వమంతా వీక్షించి విశ్వంబరను సృష్టించి మనిషి పుట్టుకను మదించి అంతరంగాన్ని రంగరించిన మానవతావాదం నేటి తరానికి అనవరత వేదం కావాలి. ఇసుక దిబ్బలను దున్ని ఎడారిలో అక్షర సిరుడు పండించి ప్రపంచ పదుల దారి చూపారు. గులేబ కావలి కథతో గుసగుసలాడి సువ్వీలతో జానపదుల మెప్పించి లాలి లాలి అంటూ జోలపాట పాడి చిన్ని రామకృష్ణుల నిద్రపుచ్చి ప్రతి నాయకుడు దుర్యోధనుని యుగళ గీతంతో చిత్రంగా ఆడించి పాడించి బాళారే విచిత్రంగా సినీ జగత్తును నీ వైపు తిప్పుకొని
ఇంకెన్నాళ్ళు ఈ మనుషుల ఆగడాలు మితిమీరిన ఘోరాలని నిలదీసి ప్రశ్నించావు. ఇప్పుడు అదే స్వార్థం రాజ్యమేలుతోంది. మారణకాండ నిత్యకృత్యమై ధరణీమాత తల్లడిల్లుతోంది. అశేష జీవజాలం అంతరించిపోతుందని, ఈ మానవలోకం మాయమైపోతుందని, ఈ మానవ మృగాల మెదళ్లలో కొత్త కోడ్ భాషను సృష్టించి నీతి, రాజనీతి, విధుల నీతి సూత్రాలు బోధించడానికి ఓ జ్ఞానపీఠ పెన్నిది, దివికేగిన రాజ్యసభ భారతి. మరోసారి రావయ్యా సినారే ఈ విశ్వానికి రాయభారివై. ధన్యవాదాలు. ధన్యవాదాలు లక్ష్మయ్య గారు. వీరికి ఇప్పుడు చిరు సన్మానం. సార్ మా అత్యంత ఆత్మీయులు మా యూకే విశ్వనాథ్ రాజు గారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఆ కవులందరినీ కూడా మీ చేతులతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఇద్దరు మా పీతాన్ సత్యనారాయణ గారిని ఇద్దరిని కూడా వారిద్దరు జంట కవులు, ప్లస్ జీవీఎన్ శాస్త్రి గారి ముగ్గురిని కూడా వచ్చి వేదిక మీదకి వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మా విభీషణ్ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. పెద్ద ఆయన పిలిచారు, మీరు ఇంక మాట్లాడాలనుకోలేదు. రండి శాస్త్రి గారు, రండి సార్. మొదటగా రామ్మోహన్ గారికి పీతాన్ సత్యనారాయణ గారు సత్కరిస్తున్నారు. తర్వాత లక్ష్మణ్ గారికి, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు లక్ష్మణ్ గారిని సన్మానిస్తున్నారు. తర్వాత చెరుకు మహేశ్వర శర్మ గారు, విభూషణ్ శర్మ గారు సన్మానిస్తారు. తర్వాత వాసల పరశురావు డాక్టర్ గారికి, తర్వాత మధు గారికి, ధన్యవాదాలు సార్. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు. నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతూ దీప్యస్వజాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకాపాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే నాగోభాత్యమదేన ఖంజలధరైః పూర్ణేందునా శర్వరీ శీలేన ప్రమదాజవేన తురగో నిత్యోత్సవై మందిరం వాణీ వ్యాకరణేన హంసమిథునైనద్యః సభా పండితైః సత్పుత్రేణ కులం త్వయా వసుమతి లోకత్రయం భానునా.
ఆయుర్దీర్ఘమరోగతాం ప్రియవధూం జైశ్వర్యమవ్యాహతం పుత్రాన్ భద్రగుణాం దదాతు భవతాం సుత్రామమాన్యం పదాం పారావారసుతాపయోధరతడీపాటిరపంకాంకితః శ్యామః కామః పితా పితామహ పితా శేషాం కశాహీ హరిః శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వేదాశ్వసన చెప్పినటువంటి వారికి ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య గారు. హలో, ఒకసారి మా కార్యక్రమ చైర్మన్ వారు ఒకసారి మాట్లాడతారు. ఒక నిమిషం మాట్లాడతారు, పెద్ద ఎక్కువసేపు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి మరి నేటికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, మంత్రి మన ఎంపీ గారికి, మన మాజీ మంత్రి పీతా సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా విశ్వనాథరాజు గారికి, ఆనంద విశ్వనాథరాజు అవార్డు స్వీకరిస్తున్న ఆనంద విశ్వనాథరాజు గారికి, మన ఆకేళ్ళ విభూషణ్ శర్మ గారికి, మహానుభావుడు, మరి ఆయన స్వామి పర్మిషన్ ఇవ్వడంతో రావడం జరిగింది. ముఖ్య అతిథులందరికీ కూడా మరి స్వామివారి ప్రసాదాలు కూడా ఆయన అక్కడి నుంచి తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది వీరందరికీ కూడా. మరి ఈ కార్యక్రమం చాలా మరి వ్యయ ప్రయాసంతో కూడినటువంటి కార్యక్రమం. ఆయన మరి రాంప్రసాద్ గారు మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏమైనా సరే జరపాలని పట్టుదలతోటి మన మినిస్టర్ గారి దగ్గర కూర్చుని మినిస్టర్ గారి పనులు ఎన్నున్నా సరే ముందు ఈ పని చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగు మీద ఉన్నటువంటి అభిమానంతో మన విశ్వనాథరాయ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మంత్రి గారి కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఒక విషయం, మన ఒక 15 సంవత్సరాల క్రితం మన ఆదిలీలా ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఢిల్లీలో ప్రోగ్రాం మన ఆదినారాయణ గారు నిర్వహించారు. ఇక్కడ ఆ రోజుని నా చేత మన రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ప్రస్తుతం, ఆయనకి నా చేత సన్మానం ఢిల్లీలో వేదికగా నా చేత చేయించడం జరిగింది. ఆ ఆదిలీలా ఫౌండేషన్ ఆదినారాయణ గారు కూడా మరి ఇది రెండో సమావేశం నేను మాట్లాడతాం వరుణ్ గారి వల్ల. ఆ రోజేమో ఏపీ భవన్లో మాట్లాడటం జరిగింది. ఏదైనా ఈ కార్యక్రమానికి ఎంత అందంగా తీసుకొచ్చి మరి అందరికీ కూడా ఉత్తమ సేవకులుగా ఉత్తమ అవార్డు పొంది ఇవ్వాలనేటువంటి వారిని గుర్తించి చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా శ్రీనివాస్ గారు ఒకసారి ఆర్గనైజేషన్ గురించి చెప్పేసుకుంటారు. మా ముత్యాల శ్రీనివాస్ గారిని కూడా వచ్చి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్. సభకు నమస్కారం అండి. ఇప్పటికే కాలాతీతం అయింది. పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభాయనమం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు, కవులు, ఇతర ప్రముఖులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నానండి. మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు తరఫున ఒక ఢిల్లీలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మంత్రివర్యులకి, ఇతర సహకారం అందిన ఇతరులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తానండి. తెలుగు భాష నేడు అత్యంత ప్రమాద గంటికల్లో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మన తెలుగు మంత్రులు సహకరించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రపంచంలో నేడు 7,159 భాషలు ఉన్నాయండి. అందులో 15 భాషల్లో తెలుగు భాష ఒకటి ఉండటం మనందరికీ గర్వకారణం. మన దగ్గర ఉన్నటువంటి సుమారు 16,000 మాండలికాలు 121 భాషల్లో దేశంలో ఉన్నాయి. అందులో అధికారిక గుర్తింపు పొందినటువంటి భాషలు 22 మాత్రమే. 2008లో మన తెలుగు భాషని శాస్త్రీయ భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. అయితే దురదృష్టం ఏంటంటే నేడు
మూడు పదాలు ఏ ఇంట్లో చూసినా. ఆంటీ, అంకుల్, కజిన్. 30 బంధుత్వాలను తెలిపేది 3 భాషల్లో కేవలం చెప్పి సరిపెట్టుకోవటం మన భాష ఏ స్థాయికి పడిపోతుందనే దానికి ఒక నిదర్శనం అండి. భాషని కాపాడుకోవడం కోసం ప్రతి ఇంటి నుంచి చిన్నపిల్లల స్థాయి నుంచి తెలుగు భాష విశిష్టతని చెప్పి నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అవసరమే అయినప్పటికీ మన మాతృభాషని గుర్తుంచుకోవాల్సిన అందరినీ సవినీయంగా కోరుతున్నానండి. జై తెలుగు తల్లి, జై హింద్. ప్రీతం పార్లమెంట్ సభ్యులు మాగుంటి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలనంటే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఘనంగా జరుపుకుంటున్న మన తెలుగు సోదరులందరికీ, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు అయితే ప్రత్యేకంగా మమ్మల్ని పదే పిలవటం అనే కార్యక్రమానికి ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుకుంటూ పోతారు. ఒక ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి కూడా తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పద్మవిభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గారు సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్లో చక్కటి కార్యక్రమాన్ని కూడా అవార్డులు ఇవ్వటం అనేది ఒక మంచి కార్యక్రమం. అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగు అసోసియేషన్ తరఫున ఇక్కడ ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పుడు పిలిచినా కూడా మేము రావటం కూడా జరుగుతుంటాయి. ఉన్నప్పుడు మనం ఇక్కడ అంటే తెలుగు అనేది ఇప్పటికే చాలా వరకు కూడా మనం వ్యాప్తి చెందేటట్టుగా కూడా మనం ఢిల్లీలో కూడా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఇంకా ఎక్కువగా కూడా చేసుకునేదానికి అవకాశం అనేది కూడా ఎప్పుడు కల్పించినా కూడా అందరం పాలు పంచుకునే దాని కొరకు అంటే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది ప్రత్యేకంగా వారిని పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. జై హింద్. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మా మంత్రివర్యుల్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కలిపి అందరూ ఒక్కసారి కరతాళ ద్వారా వారిని అభినందించాలి. మనం ఎంతో బిజీగా ఉన్నాయి వారు ఇక్కడికి వచ్చారు. వారు ముందు మా హృదయపూర్వకంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్, కృతజ్ఞతలు. సార్ మా వకులాభరణం కృష్ణమోహన్ గారిని రైజింగ్ భారత్
వకలాభరణం కృష్ణమోహన్ గారిని సంస్థను ఉద్దేశించి సంస్థ చేసిన కార్యక్రమాలు వారికి తెలుసు, వాటి గురించి వివరిస్తూ వాళ్ళకి టేక్ ఆఫ్ ఇవ్వడం కోసం మిగతా వాళ్ళకి అవకాశం ఉంది. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఉక్కు మంత్రి ఈ కార్యక్రమాన్ని ఇంత దేదీప్యమానంగా నిర్వహిస్తూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా మనందరికీ స్ఫూర్తివంతంగా నిలిచినటువంటి మాన్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక అచంచలమైనటువంటి శక్తిగా ఎదగడానికి విశేషంగా కృషి చేసినటువంటి పెద్దలు సోమ వీర్రాజు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యులుగా, ఆనాటి నుండి ఈనాటి వరకు శాసనసభ్యులుగా, బలహీన వర్గాలకు ఒక బలమైనటువంటి గొంతుగా ఉన్నటువంటి పెద్దలు పీతాని సత్యనారాయణ గారు, ఆ విధంగానే విశ్వనాథ్ రాజు గారు, జీవీఆర్ శాస్త్రి గారు, విభీషణ శర్మ గారు, సత్యనారాయణ రాజు గారు, పెద్దలందరూ ఈ సభా వేదికపై ఆశీనులైనటువంటి అతిరథ మహారథులు, తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు భాష ఎంత మధురమైనదో ఆ భాష కమ్మతనం గురించి ఇప్పటివరకు పెద్దలందరూ కవివరేణులు మనకు వివరించారు. కాలాతీతమైంది. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా అమ్మ భాషలో ఉన్నటువంటి గొప్పతనం, అమ్మను ఎంత ఆరాధిస్తామో భాషను కూడా అంత ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ రాంప్రసాద్ గారు విశేషంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, హైదరాబాద్లో కూడా అనేకమైన కార్యక్రమాలు చేశారు. వారు చేసినటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం, తెలుగు భాషను పరిరక్షించడంలో రాంప్రసాద్ గారి యొక్క కృషి చాలా గొప్పది. విశేషంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ హస్తినాపురం దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని జగద్విదితం చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి రాంప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు పెద్దలందరూ, చిన్నారులందరూ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాల ఏర్పాటులో ఆ విధంగానే ఎక్కడో శ్రీకాకుళం నుండి ఇక్కడికి న్యూఢిల్లీకి వచ్చి ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత కూడా ఆదిలీలా ఫౌండేషన్ ద్వారా డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు కూడా విశేషంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ కృషిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ, తెలుగులో మాట్లాడదాం, తెలుగులో జీవిద్దాం, తెలుగులో ఉచ్ఛ్వాసలను కలిగి ఉందామని చెప్పి మీకు మరొక మారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, పురస్కారాలు తీసుకోవడానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, హైదరాబాద్ నగరంలో తెలుగు శాఖలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో విశేషంగా పనిచేసినటువంటి తెలంగాణ జానపద నాడులను కూడా జగద్విదితం చేసినటువంటి పెద్ద ఆయన మా గురువుగారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు వచ్చారు. ఆ విధంగానే చాలామంది సోదరులు సోదరీమణులు కూడా తెలంగాణ ప్రాంతం నుండి కూడా వచ్చారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ బాలాచారి గారు కూడా వచ్చారు. ఏది ఏమైనా భౌగోళికంగా మనం ఎంత దూరంగా ఉన్నా మన ఆత్మలు ఒకటే, మన భాష ఒకటే, మన అమ్మ ఒకటే అని చెప్పి నిరూపించినటువంటి అందరూ కూడా శిరస్సు వంచి వందనాలు చేస్తూ, భారత్ మాతాకి జై. సరే, ఈనాటి శ్రీ మా ఎమ్మెల్సీ గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ముఖ్య అతిథి, ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక వహించినటువంటి శ్రీ స్టీల్ మినిస్టర్ గారు, మనందరికీ ప్రేమపాత్రులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, వేదిక మీద హాజరైన యోధాని యోధులు, పితాని వారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. సమయం తక్కువ కాబట్టి
చాలా శ్రమ కోర్చి అనేక మంది పెద్దల్ని ఇక్కడ పిలిపించారు. వారందరూ కూడా వారి బాధ్యతల్లో చాలా బహుముఖ ప్రశంసానికి నిర్వర్తించిన వారు. అలాంటి పెద్దలకి సన్మానం చేయాలని నారాయణ రెడ్డి గారి యొక్క వారిని ఆదర్శంగా తెలుసుకుని ఈ సారస్వతి పరిషత్తు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. గౌరవ శాసనసభ్యులు శ్రీ పీతాన్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజధాని నగరంలో తెలుగువారు ప్రత్యేకంగా జాతీయ తెలుగు సారస్వతి పరిషత్ యొక్క ఒక సి నారాయణ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు మిత్రులు శ్రీనివాసవరం గారు, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు, మిత్రులు విశ్వనాథరాజు గారు, జీవీఆర్ శర్మ గారు, కృష్ణమోహన్ గారు, అలాగే చైతన్యరాజు గారు, పెద్దలు పూజలు విభీషణ్ శర్మ గారు, అలాగే వేదిక ఇచ్చిన ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి అనేక మంది కళాకారులు, ప్రొఫెసర్స్, అలాగే పండితులు, అభిమానులు, ఈనాడు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు తల్లి తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ, ప్రత్యేకంగా రాంప్రసాద్ గారు, సుధీర్ గారు వచ్చి ఈ కార్యక్రమం ఢిల్లీలో మేము పెడతా ఉన్నాం, ఇప్పుడు మీరు ఎగ్గొట్టేస్తూ ఉన్నారు, మీరు రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పాము. ఆ రకంగానే చూస్తే నాకు సన్మానం పెట్టండి, నేను వస్తానని నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి నాకు సన్మానం పెట్టడం, ఇంతవరకు ఎమ్మెల్యే అయినప్పుడు సన్మానం పెట్టించుకోలేదు, మంత్రి అయినా సన్మానం పెట్టించుకోలేదు, మరి తెలుగు జాతికి సన్మానం చేయడం అనేది హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే సన్మానం పెట్టి టికెట్ తీసేసా, మళ్ళీ వెనకాల క్యాన్సిల్ చేయాలని ఆలోచన చేశాను. అయినా కూడా మరి పెద్దలకు మాట ఇచ్చా, మాట ప్రకారం రావాలి. ఎంతో మీ అందరినీ చూడడం అనేది, ఇక్కడ కళాకారులు అందరూ చూసా, కవులు, అది చూస్తే సీనినారాయణ రెడ్డి గారి మీద మరి ఆ ప్రొఫెసర్ గారు, కానీ వారి యొక్క తర్వాత చేసిన కసిరెడ్డి గారు, అలాగే మన సాహిత్య మేధావులు, అలాగే కళాకారులు పిల్లలు అంతా కూడా కళ పోషణ చేసి ఇవాళ ఈ కార్యక్రమం చాలా 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 చెప్పాలంటే చాలా అందంగా వారి యొక్క నృత్య కళాకారులను మేము చూడడం చాలా ఆనందంగా ఉంది. అయినప్పుడు కూడా టైం లేదు మనందరికీ, ప్రత్యేక నాకు లేదు. అంచేత మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో కలిసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియపరచుకుంటాం. నిజంగానే వారు రావడం అంటే మాకు అదృష్టం లాంటి అవకాశం ఇది. మా మిత్రులు చైతన్య రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ న్యూఢిల్లీలో ఈరోజు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పూజ్యులు పితృసమాలు శ్రీ సినారయ్య గారికి శత జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందం. కేంద్ర మంత్రులు శ్రీ బొబ్బద శ్రీనివాసరావు గారు, మా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, అలాగే మా మిత్రులు పెద్దలు ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాన్ సత్యనారాయణ గారు, అలాగే వేదిక అలంకరించేటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి కవులకి, కళాకారులకి అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం అంత పెద్ద కార్యక్రమం చేయడం. కేశరాజు రాంప్రసాద్ గారు, అలాగే వెంకటరాజు గారు,
మా శ్రీనివాసు, గాంధీ భగవాన్ రావు వీళ్ళంతా కూడా చక్కగా ఒక సంఘం కింద ఏర్పడి అద్భుతంగా చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాలు ఢిల్లీలో కూడా చేయడం చాలా ముదాహం. వాళ్ళందరూ మమ్మల్ని కూడా పిలవడం అనేటువంటి సంతోషిస్తూ 3 సార్లు మేము కూడా చైతన్య సారస్వత పరిషత్ తరఫున 4 అంటే 3.5 అది జాతీయ స్థాయిలో చేసామండి. థ్యాంక్ యూ. చేసాం మేము. అది ఎప్పుడు కూడా నేను అలాగే కొనసాగిస్తూ ఉంటాను. దానికి కూడా రాంప్రసాద్ గారు కూడా అన్నింటిలో కూడా మా దగ్గర అలాగే ప్రకాష్ గారు వీళ్ళంతా కూడా వారు కూడా వచ్చి కలుగజేసుకుని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, నమస్కారం, జై భారత్. నమస్కారం. 4 సార్లు చేశారు వారు. ఒకసారి చేయడమే చాలా కష్టం. ప్రపంచ తెలుగు మాసం 4 సార్లు చేశారు. సో వారిని అలాగే మా విభీషణ్ శర్మ గారిని ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా వారి ఉపన్యాసానికి ముందు కోరుతున్నాను. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. అందుకని నేను తిరుపతి దేవస్థానంలో స్వామివారి పాదాల చెంత నుండి వస్తున్నాను కనుక కాస్త అక్కడ ఉన్నటువంటి అనుభూతి కలిగితే కొద్దిగా ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది. ఏదో ఒక మాట నోట్లో చూస్తుంది. అందరం కూడా స్వామివారి భక్తులం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వంలో ఎక్కడైనా వెలవచ్చు, కానీ మన తెలుగువారి ఇలువేలుపై వెలిశాడు కనుక గట్టిగా ఒక్కసారి ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, గోవింద. రాజ్యసభ సభ్యులు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి బీజేపీ శ్రీ లక్ష్మణ్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. కాంగ్రెస్ జనతా పార్టీ రావడం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద, 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 గోవింద. ఈరోజు ఈ హస్తినాపురికి నేను వచ్చాను అని అంటే మా ఉద్ధవరాజు విశ్వనాథరాజు గారు రమ్మని చెప్పి ఆయన ఫోన్ చేశారు. వచ్చాను. నాకు ఇంత పెద్ద వేదికని తెలియదు. తర్వాత ఈరోజు సభాధ్యక్షుల వారిని, కేంద్ర మంత్రి వారిని, తర్వాత గౌరవనీయులు సన్మాన్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని పెద్దగా పిలుస్తున్నారు. కానీ మా గోదావరి జిల్లాలో ఇంత పెద్దగా చెప్తే ఎవరికీ తెలియదండి. బీజేపీ వర్మ గారు అంటే చిన్నపిల్లాడి నుంచి పెద్దవాడి వరకు అందరికీ తెలుసు. అయ్యో మహానుభావుడు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు అంటారు. ఆయన పూర్తి పేరు చెప్తే కొంచెం అనుమానం పడతారు గుర్తించడానికి. అయితే గొప్ప వేదిక, ఎంతోమంది వేదిక మీద వేదిక కింద ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. సభా గౌరవంలో భాగం కూడా నేను అవటం వల్ల నారాయణ రెడ్డి గారు తిరుపతిలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో పాటు అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను ముగ్గురం కలిసి తిరుమలకి కారులో వెళ్ళాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు నాతో చెప్పారు, నేను ఇప్పటివరకు ఎప్పుడు తిరుపతికి రాలేదు విభీషణ్ శర్మ గారు, ఇదే మొదటిసారి వస్తున్నాను కనుక తిరుమల వైభవం చెప్పండి కాస్త అని అడిగితే అప్పుడు చెప్పుకుంటూ వెళ్ళా కాసేపు. నారాయణ రెడ్డి గారు తెలుగు భాషాభిమాని, విభీషణ్ శర్మ గారు ముందు ఎవరో పెద్ద మంత్రి గారు ఉంటే వాళ్ళ కారులో ఎక్కకుండా మీ కారులో ఎక్కాను, ఎందుకంటే మీరు తెలుగులో అందమైన పద్యాలు చెప్తారని చెప్పి. మీరు వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తున్నారు నాగేశ్వరరావు గారికి, నాకు ఇష్టమైనటువంటి ఒక పద్యం చెప్పండి, అది వాగ్దేవి పైన అని అన్నారు. అంటే ఈరోజు మాకు ఇచ్చేటువంటి పురస్కారం పైన కూడా వాగ్దేవి జీవన సాఫల్య పురస్కారం ఉంది కనుక ఆ సరస్వతీదేవి పైనే నేను ఆ రోజు అరుణారుణంబైన
అధరాధరంబులో వశ్యసిద్ధులు దాల్చు భవ్య శక్తి హైరణ్య గర్భ విద్యా రహస్యము నేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్ములెరిగిన రసిక రాజ్ఞి ముందు వెంకలు లేని పురుటి నొప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మ పట్ట మహిషి సార కవిలోక కంఠ ఘంటారవము రస జగత్ సృష్టిక ఆదిమరంగ భూమి సకల సమ్మోహక మహేంద్రజాల విద్య నలువనాయిక నాలోన వెలయుగాక. ఈ పద్యాన్ని ఆశువుగా శేషపద్యంలో నేను చెప్పడం జరిగింది. ఇంతకన్నా చెప్తే అధిక ప్రసంగం అవుతుంది కనుక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సార్ మీరు అక్కడి నుంచి వచ్చారు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు దగ్గర నుంచి మీరు వచ్చారు. మాకు సాక్షాత్తు శ్రీనివాసుడు ఇక్కడే మా మధ్యనే ఉన్నారు. సో వారిని శ్రీనివాస వర్మ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి తెలుగు వెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు, రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్, మేము రాజకీయంగా ఈవేళ ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించి మా ఉన్నతికి కారణమైనటువంటి మరొక నాయకుడు మిత్రులు సోమ వీర్రాజు గారికి, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి మరియు పితాని సత్యనారాయణ గారికి, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు, విద్యా సంస్థల అధినేత అయినటువంటి చైతన్యరాజు గారికి, విభూషణ్ శర్మ గారికి, ముత్యాల శ్రీనివాస్ గారికి, వెంకటేటి వెంకటరాజు గారికి, రాణా గారికి, భగవాన్ రాజు గారికి, నట అవార్డు గ్రహీతలైనటువంటి విశ్వనాథ్ రాజు గారికి, శాస్త్రి గారికి, కృష్ణమోహన్ రావు గారికి, ఆర్ఎల్ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో మనం అంతా కలవడం జరిగిందంటే దానికి వేదిక జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి విషయం మనం అంతా కూడా ముందుగా భావించాం. ఏదైతే శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి వేడుకల్ని సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాలనేటువంటి ఒక ప్రతిపాదనతో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేటువంటి ఈ సారస్వత పరిషత్ వేడుకలు ఈసారి ఢిల్లీలో నిర్వహించాలనేటువంటి ఆలోచన వారికి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి దాని అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గారు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు రాంప్రసాద్ గారు, అదేవిధంగా కందేటి వెంకటరాజు గారు, ఆర్ఎల్ ప్రకాష్ గారు నా దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా ఢిల్లీలో వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం, మీ సహకారం కావాలి అంటే తప్పనిసరిగా సాధ్యమైనంతటి బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి విషయాన్ని నేను ఆనాడు మిత్రులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా కాలంగా తెలుగు భాష అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ
లేకపోతే కవి సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాష మీద ఈనాటి యువతికి ఒక చక్కటి పరిజ్ఞానం కలిగే విధంగా అనేక కార్యక్రమాలు గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తుంది జాతీయ తెలుగు సారస్వత పరిషత్. అదే సందర్భంలో కొంతమందికి అస్థిలో జరుగుతున్నటువంటి ఈ తెలుగు వెలుగు వేడుకలు సభా అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు మిత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, వేదిక ఆశీలైనటువంటి పెద్దలు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ సోమ వీరాజు గారు, కాశీ విశ్వనాథ్ గారు రాజు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ చైతన్యరాజు గారు, వేణుగోపాల్ గారు, ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారు, శాస్త్రి గారు, బాలాచారి గారు, కృష్ణమోహన్ గారు, రామ్ సత్యనారాయణ గారు, ఇంకా ఇతర పెద్దలు, చాలా సంతోషం. ఈరోజు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి వేదిక ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు నేను నిజంగా అభినందిస్తూ, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పేటువంటి అనేక మంది తెలుగు జాతి పితామహులు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే నిజంగా నారాయణ రెడ్డి గారి గురించి తెలియని వ్యక్తి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. చాలామంది వారిని ఒక గొప్ప సినీ రచయితగానే గుర్తిస్తూ ఉంటారు, కానీ వాస్తవంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతమైనటువంటి కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి ఆణిముత్యం. వారు విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యగానే కాకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వారు పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి గొప్ప కవి, రచయిత. రాజ్యసభ సభ్యునిగా కూడా వారు 6 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా. వాస్తవంగా వారి జీవిత విశేషాలు కనుక ఒకసారి పరిశీలిస్తే వారు డిగ్రీ వరకు కూడా మాతృభాష తెలుగులో చదువు నేర్చుకోలేదు. వాళ్ళు ఉర్దూ మీడియంలోనే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేసుకొని తదనంతరం వారు తెలుగు భాష నేర్చుకున్నటువంటి వ్యక్తి. అనర్గళంగా ఉర్దూలో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు. సినిమాల్లో అనేకమైన పాటలు రాసినప్పటికీ కూడా మనలందరినీ కూడా కదిలించే పాట తెలుగు జాతి మనది, మరి తెలుగు వెలుగు మనది అని ఆంధ్ర నాది, రాయలసీమ నాది, కోస్తా నాది, నెల్లూరు నాది అని వారు రచించినప్పుడు ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనందరినీ కూడా తెలుగు జాతి అని చెప్పి అభివర్ణించినటువంటి మహనీయుడు నారాయణ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనము ఈరోజు ప్రాంతాల వారీగా 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఈ 2 రాష్ట్రాలు కూడా మరి తెలుగు ప్రజల ఏదైతే ఔన్నత్యం ఉందో చాటి చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహనీయులు ఈరోజు మనం పండుగలు జరుపుతూ ఉన్నామంటే మన తెలుగు జాతి యొక్క గొప్పదనం. ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్యరాజును ఈ తెలుగు ప్రపంచ మహాసభల నుంచి విడిదీసి మనం చూడలేము. తెలుగు భాష పట్ల ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉన్నటువంటి ఒక అభిమానము, గౌరవము, ఆనాడు తెలుగు ఆత్మ గౌరవం పేరు మీద కూడా ఏ రకంగా రాజకీయాలను శాసించి ఢిల్లీ సైతం కూడా కదిలింపజేసినటువంటిది ఈ తెలుగు జాతి. అటువంటి తెలుగు జాతికి సంబంధించిన మనము ఈరోజు అన్నదమ్ములుగా విడిపోయాం తప్పితే మన మధ్యలో విద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు కాకుండా రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం మనమందరం కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని వారు వాగ్దేవి పేరు మీద అవార్డులు ఈరోజు ఈ వేదిక ద్వారా అనేక మంది ఆణిముత్యాలైనటువంటి తెలుగు వాళ్ళను తెలుగు సాహిత్యంలో, తెలుగు రంగంలో, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేసే సేవల గుర్తింపుగా, అంటే వాగ్దేవి అంటే సరస్వతి పుత్రులు, బట్ అటువంటి సరస్వతి పుత్రులను ఇవాళ ఢిల్లీలో, హస్తినలో వాళ్ళని మనం గౌరవించుకుంటున్నామంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అన్ని రంగాల్లో రాణించినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాము. పివి నరసింహారావు గారు దేశానికి ప్రధానమంత్రిగా, బహుభాషా కోవిదుడుగా, అనర్గళంగా 15 భాషల్లో మాట్లాడే వ్యక్తి మరి పివి నరసింహారావు గారు మన దేశానికి ప్రధానమంత్రి అంటే మనం గర్వపడతాం. పార్టీలు కాదు, రాజకీయాలు వేరు, అటువంటి మరి గొప్ప బాధ్యతలు వారు ఒక విద్యాశాఖ మంత్రిగా, చివరికి ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలు, వారి హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు నిజంగా ఈ రోజు కూడా దేశం మర్చిపోలేదు. అటువంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ. కాబట్టి మనమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని మన మధ్యలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, పేరుకు బీద కానీ అసలు ధనిక మస్తాన్ రావు. నేనే. కాబట్టి మనము ఢిల్లీలో మన ఐక్యత చూసి అసూయపడే విధంగా రాజకీయాలు, పార్టీలు వేరేపడి కూడా తెలుగు వాళ్ళుగా మనమందరం కూడా ఒక వేదిక పంచుకున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మరి ఈ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనము భాషలు వేరైనా కానీ భారత పాత ముద్దు బిడ్డలుగా ఈరోజు కొనియాడబడుతున్నాము. అదేవిధంగా అన్ని భాషల కంటే కూడా తెలుగు భాష లెస్ అన్నట్టుగా తెలుగువారి యొక్క గౌరవాన్ని హస్తిలోనే కాదు ప్రపంచంలో చాటే విధంగా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. వచ్చిన దానికి క్షమించమని మనందరూ వేదిక మీద ఉన్న పెద్దల్ని, ఉన్నటువంటి తెలుగు సోదరులను కోరుకుంటూ, నాకు మా మంత్రి గారు ఇంకా రాలేదని చెప్పారు, అందువల్ల నేను ఆలస్యంగా బయలుదేరి మధ్యలో ట్రాఫిక్ నిలుపుకోబోయా. ఈరోజు మన తెలుగు వాళ్ళని కలిసేటువంటి భాగ్యం మన భారత రాజధాని ఢిల్లీలో కలగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, ఒకరని కాదు, అందరు మహామహులందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వాన సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా మాట్లాడారు, మళ్ళీ దాని అనవసరం రిపీట్ చేయడం.
ఈరోజు ఈ ఈ సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నాకు మా పెద్దలు ఆనంద విశ్వనాథరాజు గారు, నాకు నేను ఆక్వా రంగంలో ఎంటర్ అయినప్పటి నుంచి గత 33 సంవత్సరాలు 1992 నేను ఆక్వా రంగంలో ప్రవేశించాను. అంటే ఈ రొయ్యలు చేపలు ఆ రోజు నుంచి మాకు అందరు కూడా మార్గదర్శిగా ఉండేవాడు. ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదన్నా ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఈ పరిశ్రమకు సంబంధించి ముందు ఆనంద విశ్వనాథన్ గారు పిలవండి అనేవాడు. అది చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన సలహాలు తీసుకోవడం, పరిశ్రమని ముందుకు తీసుకోపోవడానికి ఆయన పాత్ర ఎంత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈయన ఢిల్లీలో కూడా ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలున్నా లేకుండా ఉంటే ఏదన్నా అవసరాలు ఉన్నా కూడా మన ఆంధ్ర రాష్ట్రం తరఫున మీ అందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో మొత్తం మీద ఈ ఆక్వా రంగంలో 60% వాటా ఆంధ్ర రాష్ట్రానికి. అందువల్లే మన రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత, అందులో గోదావరి జిల్లాలకి. ఇక్కడ ఉండేవాళ్ళంతా ముఖ్యంగా గోదావరి జిల్లాలు. కానీ ఒకటి, ఈ గనామి అనేది ఇప్పుడు ఏదైతే మన ప్రపంచాన్ని ఏళ్తున్న గనామి అనే రొయ్య నెల్లూరు వాడిగా నేను పరిచయం చేశాను భారతదేశానికి. ఈరోజు 12-13 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నామంటే నాకు కూడా దాంట్లో పాత్ర ఉందని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన పెద్దలు శ్రీ భూపతిరావు శ్రీనివాసరావు వర్మ గారు, నాకు ఒక ఆయన నాకంటే కూడా ఆయనకి నేనంటే చాలా అభిమానం. ఏదన్నా కూడా ఎక్కడ ఇంకా రాలేదు. ఇప్పటికి 4 సార్లు వాళ్ళ పిఎల్ వాళ్ళంతా కూడా ఫాలోఅప్ చేశారు. చాలా ఆయన ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మన ఆంధ్ర రాష్ట్రం తరఫున బీజేపీ వారు ఉన్నారు, మా ఓబీసీ నాయకులు లక్ష్మణన్న, మాకు మార్గదర్శి ఆయనే. పార్లమెంట్లో నాకు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన దగ్గరే పోతాను. అందులో ఇప్పుడు హౌసింగ్ కమిటీ చైర్మన్గా కూడా వచ్చారు, అపాయింట్ అయ్యారు. హౌసింగ్ కమిటీ చైర్మన్గా కూడా, జాతీయ ఓబీసీ కమిటీ జనరల్ సెక్రటరీగా కూడా ఉండడం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కూడా ఎంతో ఉపయోగకరం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అది తెలుగు రాష్ట్రాలంటే ఒక ప్రత్యేకమైన అభిమానం చేసేటువంటి పెద్దల వారికి, అదేవిధంగా మన చాలామంది వచ్చినట్లేదు. మా పితాని సత్యనారాయణ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా ఉండేది. నేను 2009-14లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా ఉండేవారు. మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేవాడు. మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ. అయినా కూడా మా స్థానిక నెల్లూరు జిల్లా నాయకులు బిఎంఆర్ పిలిస్తే నువ్వేదైపోయేదన్నా కూడా వచ్చి శంకుస్థాపన కానీ అన్నీ చేసి ఒక నన్ను ఎంతో అభిమానించేటువంటి. జనరల్గా ఏంటంటే వేరే పార్టీల ఎమ్మెల్యేలు పిలిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రులు రారు, లేదంటే ఈ అనవసరమైన తలకాయలు తీసుకెట్టుకో ఉన్నది కూడా ఊడిపోతామని. కానీ వాళ్ళు చాలా అభిమానంగా, నేను ఏ కార్యక్రమాలు పిలిచినా వాళ్ళు కావాలని నియోజకవర్గంలో వచ్చేవారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు, ఆయనకు పోయినట్టు కిందకు పోయినట్టున్నారు. చాలా అభిమానం కూడా, నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా కూడా ఆ రోజు మిత్రపక్షం కాకపోయినా కూడా బీజేపీ నన్ను మిత్రపక్షం మాదిరిగానే పిలిచేవాడు ఎప్పుడు కూడా. అంటే నేను అందరితో కలగలుపుకుంటాను, నేను ఎప్పుడు కూడా ఎవరితో వివాదానికి పోను, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఎందుకంటే మన నియోజకవర్గాలు లేకపోతే మన ప్రాంతాల అభివృద్ధికే ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పెద్దలు కూడా, వారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారికి అందరూ కూడా పేరు పేరున అందరికీ చెప్పాం. ఒకరని కాకుండా అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ చెప్పడానికి 2-3 నిమిషాలు అయిపోయింది. కాబట్టి మన ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగు సోదరి మనం కలుసుకున్నటువంటి భాగ్యం కలిగినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇంకో సందర్భంలో ఖచ్చితంగా నన్ను కూడా అంతకుముందు ఇక్కడ తెలుగు అసోసియేషన్ వారు ఆహ్వానించడం జరిగింది, ఒక 3 సంవత్సరాల క్రితం. ఇంకోసారి కలుసుకొని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సహచర సభ్యులతో
మా పొలిటికల్ పార్టీ వాళ్ళతో అందరితో కూడా వస్తాను కూడా మాట ఇచ్చినాను. ఇంకో సందర్భంలో ఏదో ఉగాదో ఇంకో ఏదో సందర్భంలో వస్తానని తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు ఆహ్వాన సంఘం వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్నటువంటి వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కృతజ్ఞతతో నమస్కారాలు. ఓం రాజాదిరాజవసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా ఆహ్వానంగ పితామహులు శ్రీ యుకే విశ్వనాథరాజు గారిని సత్కారం. వేదాశ్రోచన మనం తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. హరి ఓం రాజాదిరాజాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామయం కామేశ్వరో వై శ్రవణో దాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం అగ్నిర్వశ్వర్భవ ఆదిత్యైవ తేజోభవ విష్ణుర్ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధీర్వక్షస్థలే పుణ్యసుభోజమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రైః పౌత్రైః శ్రీవర్ధతాం దీర్ఘామాయుః శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం దేవస్య గృహే మనయో सुअर की छुट्टी थी क्या? क्या ठीक है यार, थोड़ा ఓం దేవస్య గృహే మనయో వసంత దేవానాం కవయః పార్థివాసః దేవాయుధం మే సుమనస్య మానో దేవావసవా దీర్ఘామాయుః అగ్నిర్వసుచర్భవ ఆదిత్యైవ తేజోభవ విష్ణుర్ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘామాయుః. ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః చంద్రో యశో నిర్మలం భూతిం భూమిసుతో సుధాం సుతనయః ప్రజ్ఞాం గురుర్గౌరవం
काव्यः कोमलवाग्विलासमतुलं मन्दोमुतं सर्वदा राहुर्बाहुबलं विरोधशमनं केतुः कुलस्योन्नतिं शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्केवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां गुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। తర్వాత శతాధిక చిత్ర నిర్మాత తొమ్మరపల్లి రామసత్యనారాయణ గారు పాల్గొలు వాస్తవ్యులు 115 సినిమాలు తీశారు. 2004 సంవత్సరంలో మొదలుపెట్టి 2004 సంవత్సరంలోనే 13 సినిమాలు ఒకేసారి తీశారు. ऑफिस का टाइम होने के बाद भी काम कर रही है क्या? ऑफिस के बाद ही तो काम करती है। तो मिलने वाला है। नवो नवो भवति जायमानोऽन्हाङ्गेतुरुषसावेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः। वैसा नंदी की मम्मी को ही फेमस पता चली। शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्केवेन्द्रिये प्रतिष्ठति। क्या? ये लड़का फेमस है। पागल है क्या? मम्मी को पता है कुछ भी वे पागल है क्या? पागल है यार इतना फेमस करा दे इसको, तमिलनाडु में भी फेमस करा दे। శ్రీ ఆకలి విభీషణ్ శర్మ గారు మొక్కలాభరణం కృష్ణమోహన్ రావు గారు. शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्केवेन्द्रिये प्रतिष्ठति। रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति। ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం విభీషణ్ శర్మ గారు. शतञ्जेव शरदो वर्धमानैत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मृतयेनावर्धयन्त शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्ने अभिषोजुषाणो घृतप्रतीको घृतयो निरेधे घृतं वेत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम्। డాక్టర్ నామోజీ బాలాచారి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి.
చైతన్య బాలాచారి గారు, డాక్టర్ నామోజీ బాలాచారి గారు, అగ్నిర్వసుచర్భవ ఆదిత్యాయువ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ చైతన్య రాజు గారు, గ్లోబల్ యూనివర్సిటీ చైతన్య రాజు గారు, సార్ చైతన్య రాజు గారు, ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనవశ్నుతే. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు,